వైద్య రంగంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఉపకరణాల తయారీకి శ్రీకారం చుట్టిన S4 హెల్త్ కేర్ బృందం అభినందనీయులని D3 శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకులు ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ డి శారద అన్నారు. రూరల్ గ్రామం కొలకలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన S4 హెల్త్ కేర్ సొల్యూషన్స్ ను ఆమె బుధవారం ప్రారంభించారు. కొలకలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన S4 హెల్త్ కేర్ సొల్యూషన్స్ యూనిట్ ని D3 శారదా సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎం హోలీ ఆహ్వానం పలకగా గ్రామ సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి సభ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రోగులకు చికిత్స చేయడానికి అప్పటి అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా సరైన పరికరాలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అదే సమయంలో రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపథ్యంలో రూరల్ ప్రాంతాల్లో తయారీ యూనిట్ అందుబాటులోకి రావడం విశేషమన్నారు. వ్యవస్థాపకులు మంచిగలపూడి సంపెంగరావు మాట్లాడుతూ తన తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడి మృతి చెందిన సమయంలో ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి, అదే సమయంలో వైద్య రంగానికి అవసరమైన ఆరోగ్య రక్షణకు అవసరమైన ఉపకరణాలకు ఆలోచన చేసినట్లు చెప్పారు. యూనిట్లో ఆపరేషన్ థియేటర్లో వైద్యులు ఉపయోగించే సర్జికల్ గౌన్స్, మాస్కులు, బఫెట్ క్యాప్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్సు, షూ కవర్సు వంటివి అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. నాణ్యతతో పాటు ఏఎస్ఐ గుర్తింపు, ప్రతి వస్తువు స్టెరిలైజేషన్స్ లో మార్కెట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ ప్రీతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పలు సవాళ్లతో కూడుకున్న అంశమని, దానిని అధిగమించిన నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ వల్లూరి రామారావు, డాక్టర్ మంచికలపూడి ఫ్లోరా, ఆలిస్ గ్రేస్ వైద్య రంగంలో హెల్త్ కేర్ ప్రాధాన్యతను వివరించారు. మంచికలపూడి సుబ్బారావు, కె పవన్ కుమార్, ప్రొపరేటర్ ఎం సరోజిని, సంస్థ వ్యవస్థాపకులు ఎం రవికుమార్, ఎం సంపంగిరావు, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున కొలకలూరు గ్రామం నందు ఒక మెడికల్ డిస్పోజబుల్ యూనిట్ మరి స్టార్ట్ అవుతుంది. దాని సందర్భంగా వీరు రవికుమార్ గారు, అలాగే సంపంగిరావు గారు, అలాగే సుజాత, వీరందరూ కూడా ఈ యూనిట్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఇది అసలు ఎంత మనకు అవసరం అనేది కోవిడ్ టైంలో నిరూపించబడింది. ఇది S4 సొల్యూషన్స్ అనే పేరుతోటి స్టార్ట్ చేస్తున్నారండి, వారి అమ్మగారి పేరు మీద. ఇది కూడా నేను చాలా హర్షిస్తున్నాను. అంటే మన ప్రాంతాలకి ఇక్కడ ఎంతో కొరతగా ఉన్న దాన్ని వీరు గమనించి, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ మన కనపడే ఈ మహిళలందరికీ కూడా ఉపాధిని ఇవ్వటం అనేది ఎంతో హర్షదాయకమైన విషయము. మరి ఇంతమంది మనం ఉన్నా కానీ ఎవరం ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఇతర స్టేట్స్ నుంచి చేసుకుంటున్నాము. మరి మేము దీనిలో దాదాపు 25 ఇయర్స్ నుంచి కూడా ఉంటూ సత్యసాయి డిస్పోనీడ్స్ పేరు మీద మరి ఆల్ ఇండియా అంతా కూడా మా హస్బెండ్, మా కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగి, కోవిడ్ అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్యసాయి డిస్పోనీడ్స్ ఒక్కటే మరి ఆంధ్రప్రదేశ్లో ఆధారం అయింది. అప్పుడు దాదాపు 1000 మంది మరి ఎంప్లాయీస్ తోటి మనం చేయటం జరిగి నాన్ ప్రాఫిట్ దీంతో ఇవ్వటం అనేది కూడా జరిగిందండి. అంటే అది మా జీవితానికి దొరికిన అదృష్టంగా భావించాము. ఆ అవకాశంలో మన వాళ్ళందరినీ రక్షించుకోవాలి, అలాగే ప్రాణాలు పోయే వాళ్ళందరినీ రక్షించుకోవాలని బిజినెస్ పరంగా చూడకుండా అది ఒక కమ్యూనిటీ సేవగా చూడటమే కాకుండా నేను నా వంతుగా కూడా డోర్ విజిట్స్ చేయటం జరిగింది. మరి అప్పుడు చాలాసార్లు మేము అనుకున్నాం ఇక్కడ ఏదైనా ప్రొడక్షన్ యూనిట్ ఉంటే బాగుండేది అని. అలాంటిది ఈ రోజున మరి నా కళ అవనివ్వండి, నా డ్రీమ్ అవనివ్వండి నెరవేరలేదు. అది ఈ పిల్లలు, ఇంత చిన్న పిల్లలు స్టార్ట్ చేయటం అనేది, దానికి భగవంతుడు మరి మమ్మల్ని ఇద్దరిని కలిపి నన్ను ఇక్కడికి రప్పించటం అనేది నేను చాలా మంచి విషయంగా భావిస్తూ, ఇది ఖండాంతరాలు వ్యాపించాలని వారి వ్యాపారం, అంటే దీని వ్యాపారం అనండి, దానితో మిళితమైన సేవ, ఇది వృద్ధి పొందాలని వీరందరూ కూడా ఈ చిన్నారులే కాక ఈ విలేజ్, ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా వారు ఉపాధి కల్పించేంత ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళని దీవిస్తూ భగవంతుడిని మా దీవెనలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఆయన ఆశీస్సు ఇవ్వాలని. సర్జికల్లో థింగ్స్ను బట్టి అంటే ఏప్రాను, గ్లౌజు, మాస్కులు ఇవన్నీ కూడా తయారు చేయటం కొన్ని చోట్లే ఉంటున్నాయి. మేడం గారు చెప్పినట్లు వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచుకున్నారు. కాబట్టి నేను బేసిక్గా ఫిజిషియన్ కాబట్టి నాకు తెలిసిన విషయాల్లో ఈ ఎక్విప్మెంట్ గురించి నాకు పూర్తిగా తెలియదు. అయితే హౌ దే ప్రిపేర్ ది స్టెరిలైజ్ థింగ్స్ మీకు తెలుసు. ఈ స్టెరిలైజేషన్ అనేది లేకపోతే
క్రిములు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమిస్తాయి. అందుచేత ఈ క్రిమి సంహారక మందులను వాడకముందే మనం దాన్ని ఎలా నివారించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద మిషన్తో ఈ మెషినరీని తెప్పించి తను ఈ వ్యాపారం అంటే ఈ బిజినెస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి కొలకలూరుకే కాదు పల్లికి అందరికీ కూడా ఒక పేరు తెస్తున్నందుకు మా సంపంగిరావుని మిస్సెస్ని కూడా ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు చెబుతూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ రెండోసారి చూస్తున్నాను. మీరు దీనిలో నిబద్ధత ఉండి ఇంకా పైకి రావాలని